డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, లిక్కర్ స్కామ్లో లంచం కింద బంగారం తీసుకున్నారు, అది దరిదాపుగా 1000 కోట్ల వరకు ఉండొచ్చు అనే అంచనానికి సిట్టు విచారణలో తేలింది. ఆల్మోస్ట్ 400 కోట్ల రూపాయల వరకు బిల్లులు కానీ ఎవరు కొన్నారు అనే దానికి ఆధారాలు దొరికినప్పటికీ అది ఇంకా పెరిగి ఒక 1000 కోట్ల రూపాయల వరకు చేరొచ్చు అనేది సిట్టు అంచనా. అధికారులందరూ ఆ దిశగా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దీని అంతటికి అసలు మూల కారణం ఏమిటి అని అంటే, ఏపీబీసీఎల్కి ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి దగ్గర దొరికిన ఒక బంగారం తాలూకా బిల్లు. గతంలో కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో ఈ వాసుదేవరెడ్డి ఆఫీసు తాళాలు పగలగొట్టి అందులో ఉన్న హార్డ్ డిస్కులు, మరి ఫైల్స్, చాలా బిల్లులు వీటన్నిటిని ఎత్తుకుపోతున్న తరుణంలో అక్కడ గ్రామస్తులు చూసి పోలీసులకు సమాచారం ఇస్తే ఆయన వెంబడించి వెళ్ళారు. హైదరాబాద్లో ఆయన ఇంట్లో ఈ హార్డ్ డిస్కులు వీటన్నిటిని తీసుకోవటం జరిగింది. దీంతో పాటుగా ఇంకా ఆయన కారులో కానీ ఇంకా ఆయన అనుచరులు లేదా ఆయన ఫ్రెండ్స్ ఇళ్లలో కూడా సోదాలు జరిపినప్పుడు ఒక విచిత్రమైన బిల్లు ఒకటి బయటపడింది. ఎవరైనా బంగారాన్ని గ్రాముల్లోనూ లేకపోతే ఇంకొంచెం ఎక్కువ మొత్తంలో కొన్నారు అని అనుకుంటే 1 కేజీ వరకు కొనే అవకాశం ఉంది. కేజీలు బంగారం కొన్న బిల్లులు వాసుదేవరెడ్డి దగ్గర బయటపడితే ఈ తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు దరిదాపుగా 1000 కోట్ల రూపాయల వరకు బంగారం రూపంలోనే ముడుపులు అందినట్టుగా వీళ్ళకి వాసుదేవరెడ్డి కానీ అంటే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఈ గోవిందప్ప బాలాజీ వీళ్లకు అందేదే కాకుండా ఈ వాసుదేవరెడ్డి రూపంలో కూడా కొంత ముడుపులు కంపెనీల నుంచి ఈ రూపంలో వెళ్ళాయి అనేది కూడా సిట్టు ఈ రోజున ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇదే ఆధారాలు మొత్తాన్ని మరి కోర్టులో కూడా చూపించటం మూలానే ముందస్తు బెయిల్ వీళ్ళకి రాలేదు అనేది ఒక ఇది కూడా ఇప్పుడు ఉన్నప్పటికీ అసలైన ఆధారాలు ఏమిటి అని అంటే 400 కోట్ల రూపాయల వరకు బంగారం కొన్నట్టుగా ఈ లిక్కర్ కంపెనీలు కూడా ఈ బంగారంలోనే బులియన్ మార్కెట్ వీళ్ళ దగ్గర షేర్లు మరి పెట్టుబడుల రూపంలో కానీ లేదు జ్యువెలరీ షాపుల దగ్గర కానీ, అసలు ఇప్పుడు చాలా పాపులర్ బ్రాండ్ అయిన ఒక బ్రాండ్ కంపెనీ వాళ్ళు దరిదాపుగా 200 కోట్ల రూపాయలకి బంగారమే 5-6 జ్యువెలరీ షాపులు వాళ్ళ వద్ద కొనుగోలు చేసి వీళ్ళకి ఇచ్చినట్టుగా కూడా ఆధారాలు లభించాయి సిట్కి. అంటే మరి గాలి జనార్దన్ రెడ్డిని ఏమన్నా మరి జగన్మోహన్ రెడ్డి ఆదర్శంగా తీసుకున్నాడేమో తెలియదు. ఆయన అప్పట్లో ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా రకాలైన మ్యాటర్లు బయటకు వచ్చాయి. అసలు కమోడ్, టాయిలెట్కి వెళ్ళే కమోడ్ కూడా బంగారంతో చేపించుకున్నాడు అనే అపవాదు కూడా ఆయన దగ్గర ఉన్నప్పటికీ గతంలో ఎన్నికల అఫిడవిట్లో వాళ్ళ దగ్గర కేజీలు బంగారం ఉన్నట్టుగా ఎన్నికల అఫిడవిట్లో కూడా చూపించారు. ఎన్నికల అఫిడవిట్లోనే అంత చూపించారంటే విడిగా ఇంకెంత ఉండేది అనేది ఇక ప్రజలు అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి ఒక రూపంలో తీసుకుంటే అది గిఫ్ట్ లాగా అవుతుందా, వేరే రూపంలోకి వస్తుందా, లంచం కిందకే వస్తుందా, క్విడ్ ప్రోకోలో కూడా ఇది ఇక ఉన్నత స్థాయి అన్నమాట. ఇక వాళ్ళు పరిధులు దాటి వెళ్తూ ఉన్నారనేది ఈ రోజున సిట్ ఐడెంటిఫై చేసింది. గోవిందప్ప బాలాజీ, ఈ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల వ్యవహారం మొత్తం బయటకు వస్తుంటే ఇక చాలా రకాలైన అంశాలన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళి చేరుతూ ఉన్నాయి అనేది ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది. మరి ఇక జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ ఏం చేస్తాడు, దీంట్లోంచి తప్పించుకోవటానికి అనే దాంట్లో ఇప్పుడిప్పుడే కొంత సమాచారం కూడా బయటకు వస్తుంది. దాని ప్రకారంగా నేను మరొక వీడియో చేయబోతున్నాను. దాని టైటిల్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం. ఇదే ఒక పుకారు ఇప్పుడు గట్టిగా నడుస్తుంది. ఢిల్లీ నుంచి కూడా వస్తున్న సమాచారం ప్రకారంగా దీనికి అనేక రకాలైన ప్రయత్నాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా మనకి వినికిడి ఉంది. దీని మీద ప్రత్యేకంగా మరొక వీడియో చేస్తాను. దాన్ని కూడా మీరందరూ చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఆ వీడియో తయారైపోయిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో తాలూకు లింక్ కూడా ఇస్తాను. ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి మెడకు గట్టిగా చుట్టుకునేటట్టుగానే కనిపిస్తోంది. ఇన్ని కేజీల బంగారం వీళ్ళు ఎవరి దగ్గర ఐడెంటిఫై కాలేదు. బిల్లుల రూపంలో కానీ కొనుగోలు చేసిన అంశంలో కానీ లిక్కర్ కంపెనీల్లో 20% ఈ వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్న ఆ మొత్తంలో 20% ముడుపుల రూపంలో ఈ రకంగా బంగారం రూపంలోనే వెళ్ళినట్టుగాను, వీళ్ళ దగ్గరకు వచ్చిన డబ్బులకు కూడా
ఈ కృష్ణమోహన్ రెడ్డో, ధనుంజయ రెడ్డో, గోవిందప్ప బాలాజీలో వీళ్ళు కూడా బులియన్ మార్కెట్లో బంగారం దీని మీద మాత్రమే ఇన్వెస్ట్ చేసి దాన్ని ఎటో రూపంలో జగన్మోహన్ రెడ్డి దాకా చేర్చారు అనేది ఈరోజు సిట్టు తేలుస్తున్న అంశం. యాతావాత చూస్తే ఈ 3,500 కోట్ల రూపాయల స్కామ్ అని ఏదైతే ఆరోపిస్తూ ఉన్నారో ఈ రోజున లిక్కర్ స్కామ్లో, ఇందులో దరిదాపుగా సగం భాగం మరి బంగారం రూపంలోనే చేరింది. అంటే బంగారం ఏ విధంగా కొనుగోలు చేశారు, లేకపోతే దానికి ఉన్న బిల్లులు ఏమిటి, వీటన్నిటిలో ఏమైనా మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉందేమో. మరి గోవిందప్ప బాలాజీ ఈ ప్లాన్ వేశాడేమో తెలియదు. లేదు, గాలి జనార్దన్ రెడ్డి ఈ రూపంలో గతంలో ఏదైనా జరిగిన దాంట్లో వీళ్ళకి ఏదైనా సలహా ఇచ్చాడేమో కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఆ కేసుకి ఈ కేసుకి ఏ సంబంధం లేకపోయినా మొత్తం అంతా అవినీతి సొమ్ముని ఏం చేసుకుంటారు, డబ్బు రూపంలో క్యాష్ రూపంలో పెట్టుకుంటే మరి ఏ రోజుకైనా అది బయటపడుతుందో, లేకపోతే మరి ఢిల్లీలో జరిగిన ఒక సంఘటన, జడ్జి గారింట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగితే అందులో కాలిపోయిన నోట్ల కట్టలు ఇవన్నీ బయటపడ్డట్టుగా మరి నోట్ల కట్టలుగా ఉన్నాయి అనుకోండి, వాటన్నిటినీ మరి ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు బంగారం రూపంలో ఉంటే ఈ బంగారం ఈ మొత్తాన్ని ఎటైనా చేరవేయటం ఈజీగా ఉండొచ్చేమో. ఒక బంగారం కడ్డీ యొక్క విలువ ఒక సూట్ కేసులో పట్టేంత డబ్బుకి సమానంగా ఉంటుంది ఒక చిన్న బంగారపు కడ్డీ విలువ. మరి తక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి ఇలాగా వాళ్ళే ఏదైనా దీని రూపంలోకి మార్చే ప్రయత్నం చేశారేమో. కానీ లిక్కర్ స్కామ్లో లాగుతుంటే చాలా డొంకలు బయటపడుతున్నాయి. ఒక్క డొంక కాదు ఇందులో ఉన్నది, అనేక రకాలైన మ్యానిపులేషన్స్ ఏమేమి ఉన్నాయని బయటపడుతున్నాయి. అసలైన స్కాము ఈ 3,500 కోట్ల రూపాయలతోటే కాకుండా ప్రభుత్వ లిక్కర్ షాపులు మద్యం విధానం మార్చటం ద్వారా ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయకుండా డైరెక్ట్గా అసలు ఏపీబీసీఎల్కి సంబంధం లేకుండానే లిక్కర్ కంపెనీల ద్వారా వచ్చి ఈ షాపుల్లో అమ్మబడి డూప్లికేట్ హోలోగ్రాములతోటి వాటన్నిటినీ మేనేజ్ చేసిన దాంట్లో కూడా గతంలో ఈ లిక్కర్ కంపెనీలు వీటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగినప్పుడు చాలా డూప్లికేట్ హోలోగ్రాములు కూడా బయటపడ్డాయి. అలాంటి డూప్లికేట్ హోలోగ్రాములు ఉంటే ఏపీబీసీఎల్లో ఒకంత ఇది జరిగే అవకాశం ఉంది. అలా కాకుండా డైరెక్ట్గా షాపులకే సప్లై చేయబడి షాపుల్లోనే ప్రజలకు అమ్మబడి ఆ సొమ్మంతా కూడా క్యాష్ రూపంలోనే ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి గోల్డ్ కింద మార్చారా? ఈ 3,500 కోట్ల రూపాయల స్కామ్లోనే, ఈ ముడుపుల తీసుకున్న స్కామ్లోనే కాకుండా ఇప్పుడు అందులో సొమ్ము కూడా ఏమైనా బంగారంగా మారిందా అనేది కూడా ఇక్కడ తేలాల్సిన అంశమే. అంటే ఈ తీగలాగితే ఆ 4.5 సంవత్సరాల పాటు మద్యం విధానం మార్చిన దగ్గర నుంచి ఎన్నికల లోపు జరిగిన ఈ సేల్స్ అన్నిట్లో కూడా చాలా రకాలుగా ఈ డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చేరటానికి, ఎస్పెషల్లీ ఆయన్ని ఎందుకు చెబుతూ ఉన్నారంటే ఇన్ని వేల కోట్ల రూపాయల స్కాము ఈ కింద వాళ్ళు చేస్తూ ఉంటేనో వీళ్ళే మింగేస్తుంటేనే జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకుంటాడా? గతంలోనే ఆయన మీద మరి సిబిఐ ఈడీ కేసులు ఇలాంటి దీంట్లోనే బయటపడ్డాయి కాబట్టి ఇది మొత్తం ఆయనకే చేరే అవకాశం ఉందనేది అందరూ వేస్తున్న అంచనా. కాకపోతే దానికి ఆధారాలు పక్కాగా కావాలి. మరి ఆధారాలు దొరికే వరకు జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళరేమో. కానీ ముందైతే వీళ్ళందరూ ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్లో ఇంక్లూడ్ అయి ఉన్నారు అనే విషయాన్ని ఈరోజు సిట్టు ధృవీకరించింది. అసలు బంగారం కేజీల లెక్కలు కనపడుతూ ఉంటే కళ్ళు చెదిరిపోతూ ఉన్నాయి అందరికీను. ఇదే ఈరోజు కుండబద్దలు.